అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. ఈరోజు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎంతో టేస్టీ రెసిపీ ఆంధ్ర స్పెషల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ఒక కప్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇందులో 4 కప్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు సాంబార్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొడుగా కట్ చేసుకున్న 1 ఆనియన్, హాఫ్గా కట్ చేసుకున్న 4 చిక్కుడు, పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పొడుగా కట్ చేసుకున్న 4 మిర్చి అండ్ కొంచెం పొడుగా కట్ చేసుకున్న బెండకాయ, సన్నగా కట్ చేసుకున్న టమాటో, కొంచెం కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో పోపు దినుసులు వేసుకోండి. ఇదిగోండి, ఆవాలు, జీరా, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపప్పు వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇందులోనే 4 లేదా 5 మిర్చి స్లైసెస్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోనే క్యారెట్, ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, చిక్కుడుకాయ వేసి కొంచెం అలా కలపండి. ఆయిల్ అనేది పీసెస్కి అంటుకునే వరకు కలిపి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ పొడుగా కట్ చేస్తేనే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. బీట్రూట్, బెండి వేసి బాగా కలపండి. ఈ ఆంధ్ర స్పెషల్ సాంబార్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం వేసుకున్న వెజిటేబుల్స్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎంతో హెల్దీ కూడా అండి. ఇదిగోండి, ఇలా టమాటో అండ్ వెల్లుల్లి 4 లేదా 5 వెల్లుల్లి వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇవన్నీ కుక్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు, 2 స్పూన్ల సాంబార్ పౌడర్ వేసి బాగా కలపండి. ఈ సాంబార్ పౌడర్ మంచి స్మెల్ వస్తుంది కదండి. అప్పుడు మూత పెట్టి మనం ఉడికించుకున్న కందిపప్పును తీసి స్మాష్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి కలపండి. ఇప్పుడు ఇందులోనే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ కొత్తిమీరతో పాటు టేస్ట్కి తగినంత ఉప్పు వేయండి. ఉప్పు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీకు కాదు అంటే బెల్లం కూడా దంచి వేసుకోవచ్చు. బాగా కలపండి. కలిపి మూత పెట్టి బాగా మరిగే వరకు ఉంచండి. అంతే అండి, టేస్టీ సాంబార్ రెడీ. ఇది రైస్ అండ్ చపాతీలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆహా, తింటుంటే ఎంత టేస్టీగా ఉందో. మీకు కావాలంటే ఇందులో చింతపండు కూడా వేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.